హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మా దగ్గర మీరు చాలామంది అమ్మాయిల పెళ్లి సంబంధాలను చూడొచ్చు. భర్త చనిపోయిన వారు లేదా విడాకులు తీసుకున్న అమ్మాయిలు కూడా మా దగ్గర ఉన్నారు. పెళ్లి కాకుండా ఏజ్ బారైన వారు ఎంతో ఆశతో అబ్బాయిల కోసం ఎదురు చూస్తూ మాతో టచ్లో ఉన్నారు. మీ భార్య మిమ్మల్ని వదిలిపెట్టి వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది అని బాధపడే వారికి కూడా మేము ఒక అమ్మాయిని సెట్ చేస్తాము. మీరు కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎటువంటి పెళ్లి ఖర్చులు ఆ అబ్బాయిలకు లేకుండా చేసే అమ్మాయిల పెళ్లి సంబంధాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది ధనవంతులు చాలా కట్నాన్ని పెళ్లి చేసుకునే అబ్బాయిలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ధనవంతుల పెళ్లి సంబంధాలు మీకు సెట్ అయితే మీకు ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సెటిల్ అవ్వచ్చు. లివింగ్ రిలేషన్ అమ్మాయిలు కూడా మా దగ్గర ఉన్నారు. మీరు లివింగ్ రిలేషన్ అమ్మాయిలతో ఉంటే ప్రతిరోజు మీ ఖర్చులకు కొన్ని డబ్బులు కూడా ఇస్తారు. మీ ఫోటో బయోడేటాలు మీరు తప్పకుండా మాకు సెండ్ చేయాలి. మీ దగ్గర ఫోటో లేదు అంటే ఒక సెల్ఫీ కూడా తీసి సెండ్ చేయండి. ఎటువంటి డబ్బులు మీరు మాకు పే చేయవలసిన అవసరం లేదు. మీ ఆశీర్వాదం ఉంటే అదే మాకు చాలు. మీరు అమ్మాయిలతో చాటింగ్ చేయొచ్చు, మెసేజ్ పంపించవచ్చు. అలాగే మీ బయోడేటా కూడా అమ్మాయికి పంపి ఒపీనియన్ కనుక్కోవచ్చు. ఈరోజు మీరు ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు. ఈమె పేరు స్వాతి. పుట్టినరోజు 12వ రోజు సెప్టెంబర్ నెల 1985వ సంవత్సరం. ఈమె వయసు 36 సంవత్సరాలు. తెల్లవారుజామున 3 గంటల 34 నిమిషాలకు పుట్టారు. 5.3 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. బాడీ కలర్ తెలుపు రంగు. బరువు 57 కేజీలు. ఈమె ఎంఎస్సి వరకు చదువుకున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నెలకు 32,000 రూపాయలు అన్ని కటింగ్స్ పోయి చేతికి వస్తున్నాయి అని చెప్పారు. ఈమె పనిచేస్తున్న కంపెనీ పేరు మనకు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ప్రస్తుతం ఈమె నెల్లూరులో ఉంటున్నారు. క్యాస్ట్ వచ్చి ముతరాసి అని చెప్పారు. ఎటువంటి డిజేబిలిటీ ఈమెకు లేదు. చాలా హెల్తీగా ఉన్నారు. ఎటువంటి హాబీస్ ఈమెకు లేవు. చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. భర్త వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. విడాకులైతే ఈమె భర్త నుండి తీసుకోలేదు. ఒక చిన్న అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలు ఈమెకు పుట్టలేదు. మన యాడ్ చూసి ఒక మంచి అబ్బాయిని పెళ్లి కోసం చూపించమన్నారు. పెద్దగా ఆస్తి అందం లేకపోయినా పర్వాలేదు, కుటుంబాన్ని పెంచగలిగి ఆదాయాన్ని సంపాదించే అబ్బాయి అయితే చాలు అంటున్నారు. ఈమె నాన్నగారు వ్యవసాయం చేస్తారు. 1.5 ఎకరాల సొంత వ్యవసాయం కూడా ఉంది అని చెప్పారు. ఒక చిన్న సొంత ఇల్లు ఈమె నాన్నగారి పేరు మీద ఉంది. ఈమె నాన్నగారికి ఈ అమ్మాయి ఒక్కగాని ఒక సంతానంగా ఉన్నారు. ఈమె అమ్మగారు ఒక హోటల్లో క్యాష్ కౌంటర్గా పనిచేస్తున్నారు. నెలకు 18,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తున్నారు. ఈమెను మీరు పెళ్లి చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. ఏ క్యాస్ట్ వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. వయసు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, పెళ్లికి ఈమె సిద్ధంగా ఉన్నారు. తెలుగు మాట్లాడే వారిని మాత్రమే ఈమె చూపించమన్నారు. అబ్బాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, సిగ్గుపడకుండా ఈమెను సంప్రదించవచ్చు. మీకు ఈమెతో పెళ్లి గురించి మాట్లాడడానికి సిగ్గైతే మాకు మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. మేమే దగ్గరుండి మిమ్మల్ని ఒక ఇంటి వారిని చేస్తాము. ఉద్యోగం చేసే అమ్మాయిలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఈమెను పెళ్లి చేసుకుంటే ఈమె జీతాన్ని ప్రతి నెల మీ చేతుల్లో పెడతారు. మీరు ఈమెను పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తూ కుటుంబాన్ని వెంటనే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు వెంటనే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.